ఒంటరిగా బాధపడుతున్నావు. ఇదిగో ఇదిగో నీకు గుడ్ న్యూస్ వచ్చింది. నీకు ఒక మంచి సమాచారం తెలియజేస్తా ఉన్నాను. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు. నువ్వు ఒంటరివాడు కాదా? నువ్వు ఒంటరివాడు కాదు. నీ దగ్గర డబ్బు ఉంటే అందరూ వస్తారు. నీ దగ్గర ధనం ఉంటే నీ స్నేహితులతో ఉంటారు. నీ దగ్గర ఆరోగ్యం ఉంటే నీ స్నేహితులతో ఉంటారు. నీ దగ్గర అన్నీ ఉంటే నీ పొందులు కూడా నీతో ఉంటారు. అన్ని కోల్పోతే ఎవరు నీతో ఉండరుడా? నా జీవితంలో అందరూ వెలివేసిన, అందరూ విడిచిపెట్టిన, ఒంటరి వచ్చాను. ఏడ్చిన దినాల్లో ఉన్నప్పుడు నా భుజం చెయ్యండి, నా తల చెయ్యేసి ధైర్యకుడు రక్కుమారని ఇంత ఉండాలని చెప్పిన దేవుడు నా తల్లి బాధపడకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏడ్చిన సమయంలో నా దేవుడు నాతో బలపరిచేస్తున్నాను. నా తండ్రి బాధపడకుండా ఉన్నప్పుడు ఒంటరిగా చేసి ప్రార్థనకి ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో అటువంటి దినాలు లేవా? అటువంటి పరిస్థితి లేవా? ఎన్నిసార్లు వంట కూర్చొని ఏడ్చావు? ఇక్కడ ఎన్నిసార్లు వంట కూర్చొని బెడ్ మీద ఏడ్చావు? ఎన్నిసార్లు వంట కూర్చొని రోడ్డు మీద ఏడ్చావు?